నమస్తే వెల్కమ్ టు జనైతే టీవీ. తెలంగాణ సర్కార్ ఓ పక్క అభివృద్ధికి బాటలు వేయమని ప్రజల మన్ననలు పొందండి అని చెప్తుంది, మరోపక్క ఉన్న నిధులను మాత్రం లాకేసుకుంటుంది, అభివృద్ధికి ఆటంకాలు కలగజేస్తుంది. ఆ పరిస్థితి ఎక్కడో కాదు, ఆ పక్కన ఉన్నటువంటి మున్సిపాలిటీలో దాపురించింది. ఆ విషయం స్పష్టంగా కనబడుతుంది కూడా. విద్యార్థులకు పాఠశాల గదులు, అంగన్వాడీ గదుల నిర్మాణం చేయడం అక్కడ వారికి ఎంతో ప్రాముఖ్యత. ఎంతో సదుద్దేశంతో నిర్మిస్తే మరి దురుద్దేశంతో వారికి మొండి చేయి చూపిస్తూ నిత్యం నరకం చూపిస్తున్న సంగతి ఇప్పుడు ఆలస్యంగా బయటకు వచ్చింది. జాగ్రత్తగా చూడండి, అసలేం జరిగింది, ఎందుకు వివక్ష, ఎందుకు నిర్లక్ష్యం, ప్రజా ప్రయోజనాలంటే ఇదేనా? హామీలు ఇస్తూ గ్యారంటీలు ఇస్తూ సరైన అడుగులతోటి ముందుకు కదలాల్సిన యంత్రాంగం అధికారులు నిర్లక్ష్యంతో అక్కడి వారికి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిధుల దారి మళ్లిపోతోటి అక్కడ అభివృద్ధికి కుంటు పడుతుంది. సరైన సమాధానం చెప్పలేక ప్రజలు వారందరినీ నిలదీస్తుంటే ఏమి చేయలేని దిక్కు తోచని పరిస్థితి ఇప్పుడు ఆ మున్సిపాలిటీలో దాపురించింది. అసలు ఈ సంగతి ఎందుకు అయింది, ఎందుకు కారణం, ఎవరి దీనికి బాధ్యులు, అదేంటో ఆ వీడియో ఇప్పుడు చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీడీలన్నీ రద్దు చేసి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి సాకుతోటి జనాభా ప్రకారంగా కొద్ది అమౌంట్ ఎవ్రీ మంత్ ఇచ్చేది. అంటే దాదాపు 2-2.5 సంవత్సరాలు పట్టణ ప్రగతి పేరుతోటి నాగారం మున్సిపాలిటీకి 23 లక్షల రూపాయలు వస్తుండే. తర్వాత రాను 1.5 ఇయర్ 2 ఇయర్స్ 2.5 తర్వాత 8,30,000 కుదించినారు. ఆ తర్వాత 8,30,000 కూడా పోయిన 23 జూన్ వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సరే పర్ మంత్ కాకుండా 3 నెలలకు 4 నెలలకు 6 నెలలకైనా సరే ఇంక్లూడింగ్ కలిపి పర్ మంత్ 8,30,000 రూపాయల లెక్క ఇచ్చేది. ఆ తర్వాత అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. 23 ఎండింగ్లో డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 23 జూలై నుంచి ఇప్పటి వరకు కూడా పట్టణ ప్రగతి పేరుతోటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఇస్తలేదు. దీనివల్ల పల్లె ప్రగతి ఇస్తలేదు. ఇప్పుడు నేను టీవీలలో చూస్తూ ఉన్నా, పేపర్లలో చూస్తూ ఉన్నా, అక్కడెక్కడ కూడా సర్పంచులంతా ధర్నా చేసి సెక్రటరియట్లో మంత్రులను, మినిస్టర్లను, సీఎంను కలవడం కూడా జరుగుతున్నది. అయినా కానీ వాళ్ళు చేసినటువంటి బిల్స్ కానీ అవి వాళ్ళకి కానీ ఎక్కడ కూడా చెల్లించే దాఖలాలు లేదు. వాళ్ళ పదవి కాలం పోయి దాదాపు 9-10 నెలలకు వస్తున్నది, అయినా వాళ్ళ బిల్స్ ఎలాంటి రాలేదు. వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఈనాడు ఇవాళ పల్లెలు కానీ, మండలాలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీలు కానీ కొట్టుమిట్టాడుతున్నాయి. దానికి కారణం అంతా కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టీడీ రూపకంగా 1.5-2% టీడీ రూపకంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ నేరుగా స్వాతంత్రం వచ్చినాటి నుంచి కూడా ప్రతి మున్సిపాలిటీకి కానీ, ప్రతి జిల్లాకు కానీ, ప్రతి మండలానికి కానీ, ప్రతి గ్రామ పంచాయతీకి కానీ ఆ విధంగా వస్తుంటే దాన్ని రద్దు చేసి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అని ఏర్పాటు చేసి ఆ కొద్ది రోజులు ఆయన ఇచ్చి ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన్ని లేదు. దానికి తోడు తన పట్టణ ప్రగతి గత ప్రభుత్వం ఇచ్చిన 50 లక్షల రూపాయలు ఉండే. ఆ 50 లక్షలు మా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఒకటి అంగన్వాడీ బిల్డింగ్లు 2 కట్టాలా, ఓ స్కూల్ బిల్డింగ్ కట్టాలి అంటే ఆ ఫండ్ దానికే కేటాయించండి అంటే మేము దాన్ని అట్లనే పెట్టి మొన్న కంప్లీట్ చేసి మొన్న ఎంపీ రికార్డ్ అయ్యి మొన్న చెక్కులు రాస్తే ఆ అమౌంట్ రిటర్న్ గవర్నమెంట్ తీసుకుంది అని చెప్తా ఉన్నారు మా అధికారులు. ఇట్లా ఎన్ని అవసరాలు పెడుతున్నారు అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే వర్ణాతీతం. ఈ మున్సిపాలిటీలు ఎట్లా నడవాలా, ఆ పంచాయతీలు ఎట్లా నడవాలా, ఆ మండలాలు ఎట్లా నడవాలా, ఇట్లా చాలా వివిధ ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు పడుతూ ఉన్నారు. ఇలా కొన్ని మున్సిపాలిటీ అయితే పేమెంట్లు ఇవ్వలేని పరిస్థితి, సిబ్బందికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కనీసం ఒక మోరి కట్టలేదు, కనీసం సిబ్బందికి పేమెంట్లు ఇవ్వలేని పరిస్థితి కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి. ఇంకా దాన్ని తీసుకుపోయి ఇప్పుడు ఇంకా
కార్పొరేషన్ సరే దేవుడు ఏం చేస్తాడు ఆయనకే ఇస్తాడు. కానీ ఇట్లా నిర్వీర్యం చేస్తే బాగుండదు. ఇప్పటికైనా కనీసం మున్సిపాలిటీలను, పంచాయతీలను, మండలాలను ఆదుకుంటారని మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.